ఈ దిన వాక్య ధ్యానాంశం చిన్న కానుక గొప్ప పని. డేవిడ్ లివింగ్స్టన్ అనే భక్తుడు ఆఫ్రికా దేశానికి మిషనరీగా వెళ్ళుటకు సిద్ధపడుతుండగా స్కాట్లాండ్ దేశానికి చెందిన ఒక సహోదరి తాను ఎంతో కాలంగా దాచిపెట్టిన 30 పౌండ్లు అనగా నేటి లెక్కల ప్రకారం 2500 రూపాయలు డేవిడ్ లివింగ్స్టన్కు ఇచ్చాడు. ఆఫ్రికా ఖండంలో తిరుగుతున్నప్పుడు నీకు దారి చూపుటకు, ప్రమాదం వచ్చినప్పుడు సహాయపడుటకు ఎవరో ఒకరి తోడు ఉండాలి. నేను ఇచ్చే ఈ చిన్న కానుక ద్వారా ఒక సహాయకుని పెట్టుకో అని సలహా ఇచ్చి ఆ కానుకను చేతిలో పెట్టారు. ముందు చూపు కలిగిన తల్లి సలహాను బట్టి కృతజ్ఞతలు చెప్పి ఆఫ్రికా దేశమునకు వెళ్ళిన తర్వాత ఆ కానుకతో తనకు తోడుగా ఉండటకు ఓ సహాయకుడిని లివింగ్స్టన్ ఏర్పరచుకున్నాడు. ఒకరోజు ఆ అడవి ప్రాంతంలో వారిరువురు కలిసి వెళ్ళుచుండగా హఠాత్తుగా ఓ సింహం లివింగ్స్టన్ మీద విరుచుకుపడి చంపబోచుండగా సహాయపడుటకు తాను ఏర్పరచుకున్న వ్యక్తి ఆ రోజు ఆ సింహం బారి నుండి లివింగ్స్టన్ రక్షించాడు. చిన్న కానుకే గాని ఎంతో గొప్ప పని చేసింది. ఓ గొప్ప సేవకుడు ప్రాణాలు పోకుండా కాపాడింది. నిజమైన దైవజనులను ప్రేమించుట, వారికి ఆతిథ్యమిచ్చుట, మీరు కలిగిన ఆశీర్వాదములు వారికి ప్రథమ ఫలమునిచ్చుట గొప్ప ఆశీర్వాదమని మరొకటి. ఒకవేళ నీ చేతిలో ఎక్కువ డబ్బు లేకపోవచ్చు, నీ ఇంటిలో దైవజనుకిచ్చుటకు చాలినంత డబ్బు లేకపోవచ్చు, కానీ ఉన్నదానిలోనే నువ్వు త్యాగముతో ఎంత ఇవ్వగలవో అంత ఇవ్వు. బైబిల్ సెలవిస్తుంది, ఆతిథ్యము చేయ మరొకటి. దాని వలన కొందరు ఎరుగకయే దేవదూతలకు ఆతిథ్యము చేసిరి. హెబ్రీ పత్రిక 13:1. అంతేకాదు, ఏలియా ప్రవక్త నివసించు ప్రాంతములో కరువు వచ్చినప్పుడు దేవుడు ఆ ప్రవక్తను ధనవంతుని ఇంటికో రాజుల కోటకో పంపించలేదు, కానీ ఓ పేద విధవరాలింటికి పంపాడు. గమనించాలి, దేవుడు తన ప్రవక్తను పోషించుటకు ఓ విధవరాలికి సెలవిచ్చాడు. దేవుడు ఏలియాను ఎంత ప్రేమించనో విధవరాలను కూడా అంతే ప్రేమించాడు గనుక ఏ అండలేని విధవరాలని తన కుమారుడిని కరువులో అల్లాడిపోకుండా కాపాడుటకు దేవుడు ఆ ప్రవక్తను ఆ విధవరాలి ఇంటికి పంపాను. ఆమె తినడానికి కూడా లేని పరిస్థితిలో మొదటి రొట్టె ప్రవక్తకిచ్చి దేవుణ్ణి మహిమపరిచింది. అందుచేత దేశమంతా కరువు ఉన్నప్పటికీ ఆ విధవరాలి ఇంటిలో కరువు లేకుండా దేవుడు చేశాడు. కనుక దేవుని సేవకులకు కానుకిచ్చుటలో ఎప్పుడు వెనకంజ వేయవద్దు. నీ ఇంటికి వచ్చే నిజమైన దైవజనులకు ఆతిథ్యమిచ్చి స్వార్థ పరిచర్య అభివృద్ధి కొరకు చేయూతందించుట గొప్ప ఆశీర్వాదము. మంచి సేవకునికి త్యాగపూరితముగా కానుకిచ్చి ఎంతకాలమైందో ఒకసారి నిన్ను నీవు పరీక్షించుకొని నీ ఇంటిలో ఏ కొదువ లేకుండా నిమిత్తము నీవు కలిగి ఉన్న దానిలో మొదటి ఫలమును దేవుని పేరట దైవజనునికి ఇచ్చినచో తప్పక దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును. మత్తయి సువార్త 10:41-42 చూస్తే, ప్రవక్త అని చెప్పి గిన్నెడు చన్నీళ్ళిచ్చేవాడు తప్పక ప్రవక్త ఫలమును పొందుకొనునని దేవుని యొక్క వాక్యం చెప్తుంది. దేవుడి దిన వాక్య ధ్యానం దేవుడు దీవించునుగాక. ఆమేన్.